హాయ్ అండి, నా పేరు లహరి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు మీకోసం ఎన్జీ గీ కాంటెస్ట్లో బర్ఫీ తయారు చేయబోతున్నాను. ఎన్జీ గీ వేసుకొని తింటే బాగుంటుంది. తరతరాల సాంప్రదాయాలు, తరిగిపోని అనుబంధాలు. ఎన్జీ ఘీ ఆత్మీయతలకు సరికొత్త రూపం, మరింత రుచికరం. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెసరపప్పు, పాలు, షుగర్, పాల పౌడర్, ఫుడ్ కలర్, డ్రై ఫ్రూట్స్. వీటన్నిటితో పాటు మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ మన ఎన్జీ ఘీ. ఓకే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 2 గంటల ముందు పెసరపప్పు నానబెట్టుకున్నాను. దాన్ని మిక్సీ పట్టాను, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయ్యే వరకు ప్యాన్ హీట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు పెనం హీట్ అవుతుంది. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎన్జీ ఘీని వేసుకుందాం. పెనం హీట్ అయింది, ఎన్జీ ఘీని వేసుకుందాం. ఎన్జీ ఘీతో స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. నెయ్యి కరిగింది. సో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు పిండిని ఇందులో వేసుకుందాము. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. బర్ఫీ అంతా స్మూత్గా వస్తుందండి. ఇది ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కొంచెం టైం పడుతుంది, సో ఓపికతో చేస్తూ ఉండాలి కలుపుతూ. ఇది పొడి పొడిగా అయింది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇదిగో ఇందులో పాల పౌడర్ వేసుకుందాం, మిల్క్ పౌడర్. ఇది కలుపుకోవాలి బాగా. కలిపిన తర్వాత పాలు వేసుకుందాం. ఇది కలిసింది, తర్వాత పాలు వేసుకుందాం. ఒక 1/2 కప్పు చాలు. వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కొంచెం పాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇంకా కొంచెం కావాలి అనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ కూడా ఒక 1/2 కప్ చాలు. స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. షుగర్ కలిసే వరకు బాగా కలుపుకోవాలి, ఒక 5-10 మినిట్స్. లో ఫ్లేమ్లో చేయాలి ఇదంతా ప్రాసెస్. ఇది ఉడుకుతుంది, ఇది కొంచెం దగ్గర పడాలి. షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి. ఇది రెడీ అవుతుంది. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాం. కొంతమందికి ఫుడ్ కలర్ ఇష్టం ఉండదు కదా, సో సాఫ్రాన్ ఉంటుంది కదా, కుంకుమ పువ్వు, అది యాడ్ చేసుకోవచ్చు హాట్ వాటర్లో వేసుకొని. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి, కలర్ఫుల్ కోసం. ఇది బాగా మిక్స్ చేయాలి, చాలా దగ్గర పడాలి, ప్యాన్కి సపరేట్ అవ్వాలి. లో ఫ్లేమ్లోనూ చేయాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఓకే, ఇది రెడీ అవుతుంది, ప్యాన్కి సపరేట్ అవుతుంది. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. పట్టుకుంటే సాఫ్ట్గా చేతికి అంటుకోకుండా బాల్స్ లాగా రావాలి. ప్యాన్ కూడా వేరైపోయింది. ఓకే, ఇది రెడీ అయిపోయిందండి.
ముందుగా ఇది సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలంటే బటర్ పేపర్కి నెయ్యి రాసుకోవాలి. మన ఎన్జీ గీని బటర్ పేపర్కి రాసుకుందాం. ఇలా రాసుకోవడం వల్ల బర్ఫీ అనేది స్మూత్గా వచ్చేస్తుంది, అంటుకోకుండా. రాసుకున్న తర్వాత ఈ బర్ఫీని సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇది బాగా చల్లారాలి, ఒక 1 అవర్. 1 అవర్ చల్లారితే కట్ చేశాక పీసెస్గా వస్తాయి బర్ఫీ టైప్లో. అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్మూత్గా, నీట్గా వచ్చేసాక దీని మీద డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇలా నీట్గా మంచిగా డెకరేట్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకున్నాం కదా, ఇది బాగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. చల్లారాక పీసులుగా కట్ చేసుకుంటే బర్ఫీ రెడీ అయినట్టు. ఓకే అండి, బర్ఫీ చల్లారిపోయింది. మనం ఒక ప్లేట్లో తీసుకొని ఇది ఉల్టా వేసుకోవాలి. ప్లేట్ ఇలా వేసుకొని, ఓకే అండి, ఇది పీసెస్గా కట్ చేసుకుందాం బర్ఫీ. మీ ఇంట్లో కూడా మన ఎన్జీ గీతో స్వీట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోండి, పిల్లలకి చాలా హెల్దీ. ఓకే అండి, ఇది పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చాలా నీట్గా బర్ఫీ రెడీ అయిందండి. ఎన్జీ గీతో మన బర్ఫీ తయారైంది. మన ఎన్జీ గీతో బర్ఫీ రెడీ అయింది. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నేను చెప్తాను. చాలా బాగొచ్చింది. ఎన్జీ గీతో చాలా రకాల రెసిపీ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా తప్పకుండా ఎన్జీ గీని ట్రై చేయండి. ఎన్జీ గీ కాంటెస్ట్లో గీతో బర్ఫీ చేసినందుకు అందమైన శారీని గిఫ్ట్గా పొందాను. వావ్, చాలా బాగుంది శారీ. గ్రీన్, మై ఫేవరెట్ కలర్. చూసారా, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ టు ఎన్జీ గీ. మీరు కూడా ఎన్జీ గీని వాడుతున్నారా? అయితే మీకు నచ్చిన రెసిపీని చేయండి, అందమైన గిఫ్ట్ని పొందండి.